సో హాయ్ వ్యూవర్స్. సో ఇది వచ్చేసి అండి గోవిందరాజు గారి గుట్ట అండి, గోవిందరాజు గుట్ట. సో ఇది ఈ లొకేషన్ వచ్చేసి వరంగల్ రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుందండి. సో ఇక్కడ మనకు భక్తులు అండి వీళ్ళు, చోటా భక్తులు. దగ్గర రండిరా. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, कन्नड़, हिंदी इधर आओ. कुछ भी मैं नहीं ले लूँगा आपके पास. कहाँ से भाई आप? एमपी मध्य प्रदेश के. वो हमारी मध्य प्रदेश है, हमारा साउथ इंडिया तेलंगाना के आया था. क्या रे कोडी, आपका नाम क्या है? परी. परी. विच क्लास यू आर स्टडिंग नाउ? कौन सी क्लास में पढ़ते हो? थर्ड. कौन सी क्लास? ओके. आप रे छोटा भीम? क्या नाम है? शिवप्रताप सिंह. शिवप्रताप सिंह. शिवप्रताप सिंह. क्या पढ़ रहे हैं अभी? कौन सी क्लास में? सेकंड क्लास. एक को छोड़ दिया, अभी दूसरा क्या आया था? दूसरा क्लास. हाँ आप मैम? गंगा. गंगा. ग्रेट नेम. एंड क्लास. 8th क्लास. वो छोटा है, बड़ा बम है. और आप? शालिनी मिश्रा, IAS ऑफिसर हमारे की पहला. क्या आप क्या पढ़ते हैं? 7. सर आपका नाम क्या है सर? सूरज भान सिंह. सूरज भान सिंह. बड़ी बढ़िया नाम सर, हनुमान का जैसा. आप क्या काम करते हैं सर? मेरा अपना स्टॉल है रेलवे स्टेशन. रेलवे स्टेशन में सर. ओके सर. कब से आ रहे हैं यहाँ टेम्पल को? जब से मैं इधर आया वरंगल, जब से बोले तो मंगलवार शनिवार 2 दिन आता. हाँ हाँ हाँ. कितने साल से आ रहे हैं अभी यहाँ को? 2 years हो. 2 years. ఈ చూసారా భక్తులు, 2 years నుంచి వచ్చారట. కానీ మన వాళ్ళు మాత్రం యూజ్ చేసుకోరు. ఏం పేరండి? మీరు సార్? రవి. ఇక్కడ నుండి ఇక్కడ వరంగల్ అంటే గుట్ట కింద అంటే ఇది రాగి చెట్టు ఉంటుంది అక్కడ. ఓకే ఓకే మేడం, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ గుడికి రావడం జరుగుతుంది? ఓకే ఓకే సార్. అంతా మంచి జరుగుతుంది ఇప్పుడు? ఓకే మేడం. ఎప్పుడెప్పుడు వస్తారని? శనివారం. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసారా, మనం ఆల్రెడీ లేట్గా వచ్చాము, భక్తులు కూడా ఆల్మోస్ట్ అయిపోయి ఉంటుంది. సార్ మీ పరిచయం ఏంటి సార్, చెప్పండి సార్. మీరు ఏం చేస్తారు? ఈ దేవాలయంలో 14 సంవత్సరాలు చేస్తున్నాండి. కాలభైరవ దేవాలయంలో చాలా మహిమ గలది. కాశీ తర్వాత ఇక్కడనే ఉంది. మీ పేరు? సత్యం నా పేరు. చెప్పండి సార్. ఇప్పుడు కాశీ తర్వాత ఏమంటున్నారు? కాశీ తర్వాత ఇక్కడనే మహిమగల టెంపుల్ స్వయంభూ. ఇది స్వయంభూ విగ్రహం కాదు, విగ్రహాలు కావు. కాలభైరవుని ప్రత్యంగమ్మ వారు, కాశీ విశాలాక్షి వారు శక్తిపీఠం, కాశీ నుంచి తెచ్చిన శివలింగం. ఓకే ఓకే. నెలకు 4 విశిష్ట పూజలు ఉంటాయి. 2 అష్టమిలో, ఒక పౌర్ణమి, అమావాస్య. నెలకు 2 సార్లు హోమాలు కూడా జరుగుతాయి. ఇక్కడ పబ్లిక్ జనం చాలా మంది వస్తారు. కాశీ పోయి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరుగు పోవాలనుకుంటే అంత దూరం పోలేరు కాబట్టి ఇక్కడికి వస్తారు 15 రోజుల తర్వాత. ఓకే సార్. ఇక్కడ అన్ని మొక్కులు గిట్లా అబ్బాయి చెప్తారు. అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఇక్కడ. మనకు హోమ పూజలు ఎప్పుడెప్పుడు జరపబడుతుంది? అమావాస్య జరుగుతాయి. అమావాస్య రోజున హోమ పూజలు జరుగుతాయి. దసరా అప్పుడు నవరాత్రులు జరుగుతాయి. 11 రోజులు ఏకదాటిగా హోమాలు ఉంటాయి, పూజలు ఉంటాయి, అమ్మవారు నిలబెడతారు. ఓకే, మంచిగా జరుగుతుంది. ఓకే సార్. మంచి సాయిబాబా లుక్లో మంచి భగవంతుని దీవెనతో కూడుకున్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ సిటిజన్ అన్నారు సార్. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు గజ్జల లింగమూర్తి. గజ్జల లింగమూర్తి. బాగున్నది సార్. సార్ మీ వయసు ఎంత సార్? 75. మీరు లోకలే సార్? లోకలే. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దేవాలయానికి మీకు అనుబంధం ఉంది? ఎప్పటి నుంచి వస్తున్నారు? దాదాపు ఈ ఆలయం నుంచి నాకున్న అనుబంధం 30 నుంచి 40 సంవత్సరాల మధ్య. ఓ సార్, మీరు మా ఈ యంగ్ భారత్కు, యంగ్ తెలంగాణ పౌరులకు మీరు చెప్పే ఒక ఉపదేశం ఏంటి సార్? ఇవాళ యువతరం అంతా కూడా దైవ సన్నిధిలో ఉంటే చెడు మార్గాలకు పోరు. దైవాన్ని ఆరాధించితే భగవంతుడు వాళ్ళకు మంచి దారి చూపిస్తాడు. దైవం ఆలోచనలో ఉంటే చెడు ఆలోచన కలగదు. వాళ్ళు దైవాన్ని విడిచిపెట్టి ఫ్రెండ్స్ అని, దోస్తులని, ఆ దోస్తులంతా కలిసినాక ఒకటి సిగరెట్ తాగుదామంటాడు, ఒకటి మందు తాగుదామంటాడు, ఒకటి గంజాయి తాగుదామంటాడు, ఒకటి చెర్రీస్ తాగుదామంటాడు. ఈ రకంగా యువత జడిపోతుంది. కాబట్టి యువతకంతకి మేము సూచన ఇచ్చేది ఏంటంటే, పొద్దున్న లేచి స్నానం చేసి ఏదో ఒక ఆలయాన్ని దర్శించుకొని మనం ఎట్లా బతుకుదాం, మనకు బతుకుదేరు ఎట్లా, మన తల్లిదండ్రులను ఎట్లా పోషించుకుందాం, మన భార్య పిల్లలు ఎట్లా పోషించుకుందాం, మన జీవితం మంచి మార్గాలు ఎట్లా నడవాలి, మన పిల్లల్ని ఎట్లా డెవలప్ చేద్దాం, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనం ఏం న్యాయం చేద్దామనే ఆలోచన కలిగి ఉండాలని యువతకు నేను సూచన ఇస్తాను. థ్యాంక్ యూ సార్. నేను కూడా ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చే పెద్ద మనుషుల సపోర్టే కావాలి. ఫ్యామిలీకి ఉండవలసింది బాధ్యత అండి. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తులు పాస్తులు కాదు ముఖ్యము. మనం ఎంతమందికి ఎదుటోనికి ఎంత గౌరవం ఇవ్వాలి, మనం ఎలా ఎదగాలి, ఎంత మంచిగా ఉండాలి అనేదే నేను కూడా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం పెద్దవాళ్ళ నుంచి. మీరు కూడా కరెక్ట్
చెప్పవలసిన విషయాన్ని కరెక్ట్ చెప్పారు సూటిగా. థ్యాంక్ యూ సార్. ఏం పేరు సార్ మళ్ళీ నా చెప్పండి. పేరు గజ్జల లింగమూర్తి. నేను కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని. ఓకే సార్. నేను జిల్లా చిరు వ్యాపారస్తుల సంఘానికి అధ్యక్షుడిని. ఓకే. పొలిటికల్గా కూడా నేను చాలా 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను. కాంగ్రెస్ పార్టీ దైవమే. మంచి ఆలోచన. ఓకే సార్, మీరు అన్నట్టు ప్రకారం ఇప్పుడు యువతకి చెప్పి తమ్ముడే పేకట అనేటట్టు బాధ్యతాయుతంగా పోయినప్పుడు బాధ్యతలు వేరే, ఈ సంప్రదాయాలు సంస్కృతికి సంబంధించింది అది వేరే. థ్యాంక్ యూ సార్. నైస్ టాక్ విత్ యూ. సో మనం ఇక్కడ గోవిందరాజు గుట్ట కాడ సో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి హనుమాన్ టెంపుల్ ఉంటుంది. హనుమాన్ టెంపుల్ ఈ ఈశాన్య మూలకండి. సో మన నవగ్రహాలు చూడండి, వచ్చిన వారికి సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రదర్శనలు చేసేవాడం కోసమైనా పర్లే. సో ఇక్కడ మనకు అయ్యగారులు కూడా కూర్చొని ఉన్నారు. సో చూడండి, మన హనుమాన్ యొక్క విగ్రహం అండి ఇది. మనకు పురోహితులు చూడండి వ్యూయర్స్, మనకు హనుమాన్ విగ్రహం అండి ఇది. మనం పంచముఖి హనుమాన్ గురించి పోయిన నెలలో మనము తీయడం జరిగింది గీసుకొండ కొనేమాకల టెంపుల్లో. సో మనం ఈరోజు వచ్చేసి గోవిందరాజు గుట్ట అక్కడ ఉన్నటువంటి హనుమాన్ టెంపుల్ అండి. చూస్తున్నారు కదా, హనుమాన్, సీతారాములు, లక్ష్మణుడు, సో ఈ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. సో మనం ఏదైనా పర్లేదు ఇక్కడ హనుమాన్ టెంపుల్, నవగ్రహాల దోషాలున్నా కూడా నవగ్రహాల విగ్రహాలు ఉన్నాయి. సో హాయ్ వ్యూవర్స్, ఇక్కడ మన గోవిందరాజు గుట్టకాడ ఉన్నటువంటి స్వయంభూ హనుమాన్ టెంపుల్, అందులో హనుమంతుడు స్వయంగా వెలిసినటువంటి ఏరియా అండి ఇది. కాకతీయుల పరిపాలన అంటే మన కాకతీయుల దేవరాజులు ఉన్నారు కదా, సో ఆ టైంలో రుద్రదేవుడు, ఆ టైంలో 1650-70లో మనకు కాకతీయులు నిర్మించబడిన 1000 స్తంభాల గురించి, రామప్ప గురించి తెలుసు. సో ఆ టైంలో నిలిచినటువంటి ఈ హనుమాన్ టెంపుల్ అండి. సో గోవిందరాజు గుట్టకాడ ఉంటుందండి. సో ఇది అండి మనం అక్కడ గోవిందరాజు గుట్టకాడ ఉంటున్న హనుమాన్. సో ఇది స్వయంభూ, బయట కూడా మనకు ఉంటుందండి. సో శని భగవంతునితో కూడుకున్నటువంటి హనుమాన్ టెంపుల్. సో అక్కడ ఉన్నటువంటి పురోహితుల మాటల్లోనే మనం తెలుసుకుందాము ఇది ఎప్పటి నుంచి అతను ఇప్పుడు అతను ఏ వయసు నుంచి అతను ఇక్కడ సేవలో, భగవంతుడి సేవలో ఉంటున్నారో సార్ అక్కడ. జై శ్రీమన్నారాయణ. క్రీస్తు శకం 1670 సంవత్సరం నాటి ఈ కాకతీయుల కాలం నాటి ఈ ఆలయము. అప్పటి నుండి దీన్ని మా హయాంలో వచ్చే వరకు మేము ఒక 25 సంవత్సరాల కానుండి ఈ స్వామివారి సేవలో పాల్గొంటున్నాము. స్వామివారి సేవలో చేస్తున్నాం. ఇంతకుముందు కూడా మా తమ్ముడు, మా సోదరుడు పర్యావరణ రవికుమార్ అని ఆయన కూడా సేవ చేశాడు. కాలక్రమేపైన ఆయన స్వర్గస్థులైన సందర్భంగా మేము, మా తమ్ముని కుమారుడు ఒక వరియోగులు అరుణ్ కుమారు, నేను ఇష్టమూర్తను, మేము ఇప్పటి వరకు ఒక 6 సంవత్సరాల కాంచెలు స్వామివారి సేవలు చేస్తున్నాము. ఈ చుట్టూ గ్రానైట్ కానీ, స్వామివారి ఆభరణాలు కానీ ఇవన్నీ మా తమ్ముని హయాంలో, రవికుమార్ హయాంలో వచ్చినవి. ఈ రాముడు, సీత, లక్ష్మణుడు, ఈ ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా గత 2 సంవత్సరాల క్రితమే విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. మొన్ననే ఈ మధ్యనే మొన్న 30వ తారీఖు నాడు, జూన్ 30వ తారీఖు నాడు హనుమాన్ జయంతి 1వ తారీఖు నాడు అయింది. ఆ రోజు కూడా ఘనంగా రథయాత్ర జరిగింది. హనుమాన్ జయంతి కూడా చేశాము. మహానదాన కార్యక్రమం కూడా చేశాము భారీ ఎత్తున. దీనికి ఆలయ ధర్మకర్త మరిపల్లి సంజయరావు గారు అని ఆయన ఉన్నారు. ప్రతిరోజు దేవునికి దండలు కానీ, ధూపదీప నైవేద్యాలకు కానీ ఆయన ప్రతి 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి ఆయన సామాగ్రి కూడా ఇవ్వగలడు, ఇస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం వస్తాడు ఆయన, వచ్చి వాటికి దండలు, స్వామివారికి అరటి పనులు కానీ ఇవి కానీ ఇస్తాడు. వాళ్ళ పౌర్ణమి రోజు కాబట్టి వాళ్ళ సాయంకాలం కూడా సత్యనారాయణ స్వామి, ప్రతి పౌర్ణానికి సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ సాయంకాలం 6 గంటలకు. ఇప్పుడు ఈ రోజు కూడా మేము సత్యనారాయణ పీఠను కూడా స్వామికి తయారు చేసి పెట్టాము, అన్ని అలంకారం చేసాము. సాయంకాలం 6 గంటలకు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఉన్నది. ప్రసాదాలు కూడా వినియోగం జరుగుతున్నది. ప్రతిరోజు ఉదయం మేము 6 గంటల నుంచి వెళ్ళి 10 గంటల వరకు ఆలయం తెలుసుకొని ఉంటాం. సాయంత్రం కూడా ఉంటాం. ఉదయం మాత్రం ప్రతిరోజు దద్దోజనం స్వామివారికి నివేదన జరుగుతుంది. శనివారం, మంగళవారం నాడు పులిహోర కానీ, రవ్వ కేసరి, సుండలు కానీ ప్రసాద వినియోగం జరిపిస్తాం. వచ్చిన భక్తులకు ప్రతి ఒక్కరికి లేదనకుండా ఇవి సమర్పిస్తాం. జై శ్రీరామ్.